సాయి ధరం తేజ్ మాట్లాడాలి. ఇక్కడ వచ్చేసిన గెస్ట్కి అండ్ అలాగే మా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా నా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడు, బుజ్జి గారు, మధు గారు. ఈ సినిమాకి కథ విన్న వెంటనే చాలా ఖర్చుతో కూడిన సినిమా, ఎలా తీస్తారు, నా మీద అంత బడ్జెట్ పెట్టగలుగుతారా లేదా అని చెప్పి నేను బాగా కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. అంటే అంత అవసరం నా మీద అన్నాయి. బట్ ఎక్కడాను వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు కథకి ఏదైతే అవసరమో, కథకి ఎంత ఖర్చు పెట్టాలో ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించే తప్పించి హీరోకి మార్కెట్ ఉందా లేదా అని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదు. సో అవి వాళ్ళకి ఆ గట్స్కి అండ్ వాళ్ళు పెట్టిన వాళ్ళ ఎఫర్ట్స్కి అండ్ అలాగే వాళ్ళు పెట్టిన ఖర్చుకి డెఫినెట్గా సినిమా మంచిగా ఆడాలని చెప్పి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, బుజ్జి గారు అండ్ మధు గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గోపి అన్న, నాకు ఎలా చెప్పాలో తెలియదు. అంటే నేను చాలా నేర్చుకున్నాను, నాకు చాలా నేర్పించారు ఆయన. అండ్ నాకు ఆల్మోస్ట్ లైక్ లిటరలీ ఒక బ్రదర్ లాగా అయిపోయారు, సొంత బ్రదర్ లాగా. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా నేను తొందరపడుతున్నా కానీ నన్ను ఇంకా తొందర పెట్టకుండా, కంగారు పెట్టకుండా మెల్లగా ఆగి మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ప్రతిదీ తన నుంచి బెస్ట్ తీసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి అన్న. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ మనం ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అండ్ చోటా గారు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన ఫస్ట్ చోటా అంకుల్ అని చెప్పి పిలిచాను. దానితో ఆయన నచ్చలేదు, ఏంట్రా చోటా అంకుల్ అనిపిస్తున్నావు అన్నారు. సో అలా కాదని చెప్పి చోటా మామ అని ఫిక్స్ అయ్యాను చిన్నప్పుడే. సో చోటా మామ గారితో సినిమా చేయడం నాకు అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆయన చూపించే ప్రేమ, ఆయన చూపించిన కేర్ కానివ్వండి, అసలు అది ఎప్పటికప్పుడు నాకు నేను తలుచుకుంటూ ఉంటాను. అదేంటి అంత కేర్ తీసుకుంటానండి. అలాగే గోపి అన్న కూడా, వీళ్ళిద్దరు మటుకు సెట్లో నేను గుర్రం వెనకాల పరిగెడుతున్నా లేదా గుర్రం మీద ఉన్న షార్ట్స్ తీస్తున్నా, హార్స్ రైడింగ్ షార్ట్స్ తీస్తున్నా, వాళ్ళిద్దరిలో కంగారు నేను ఎప్పుడు షార్ట్ కట్ చెప్తే తేజు బాగానే ఉన్నాడా అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను అంత కేర్ తీసుకున్నందుకు చోటా మామ అండ్ గోపి అన్న. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్కి హీరో ద మ్యాన్ తమన్, ఏ నన్బన్, ఏ మచ్చా, నా ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత ముందర సినిమా మా ఇద్దరిది ఆడలేకపోయినా అంత గొప్పగా, బట్ తను నాకు ఎక్కడ అన్కాంప్రమైజ్డ్గా ఎక్కడ మ్యూజిక్ ఇవ్వలేదండి. సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇంతకు ముందర ఆల్బమ్ వైజ్ బ్యూటిఫుల్ హిట్ వచ్చింది. అండ్ ఈ సినిమాలో కూడా నాకు చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మచా. అండ్ ఐ హోప్ అండ్ అవర్ ఫ్రెండ్షిప్ అండ్ దిస్ బాండ్ ఆల్వేస్ కంటిన్యూస్ త్రూ అవుట్ దిస్ లైఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు గౌతమ్ రాజు గారితో చెప్పాలండి. ఆయనతో ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఒక చిన్న జర్నీ ఉంది. నా ఫస్ట్ ఫిల్మ్ ఆయన పిల్ల అనులేని జీవితం నుంచి నాకు స్టార్ట్ అయింది. పిల్ల అనులేని జీవితం, రే, సుబ్రహ్మణ్య ఫర్ సేల్, అండ్ ఈ సినిమా విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్. అండ్ అలాగే రఘుబాబు గారు, పృథ్వీ గారు, వెనల్ కిషోర్ అన్న, వీళ్ళు ముగ్గురు నాకు చాలా హెల్ప్ చేశారండి. అంటే మామూలుగా కామెడీ టైమింగ్ అంటే అలా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆర్టిస్ట్తో పాటు మింగిలే చేయాలి. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ రఘుబాబు గారు నాకు నా ఫస్ట్ మూవీ నుంచి నాకు ఎప్పుడూ ఉన్నారు నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా నాకు సపోర్ట్ చేశారని హెల్ప్ చేశారు. అండ్ కథ విషయానికి వస్తే వెలుగొండ శ్రీనివాస్ గారు ఫస్ట్ నాకు కథ చెప్పిన వెంటనే ఇలా హార్స్ రేసింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి కథ చెప్తే నాకు అసలు అలాగా ఐ వాజ్ మెస్మరైజ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు ఇలాగ రాజు గుర్రం ఎక్కుతాడని చెప్పి అలా కథలు చెప్పుకుంటూ వచ్చారు. ఈయన అలా చెప్పేసరికి నాకు అలా వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఒక మంచి కథనిచ్చారు అండ్ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు ఇలా ఒక మంచి సినిమా తీసి ఆడియన్సెస్ ముందు తీసుకురావడానికి. అండ్ అలాగే అనూప్ ఒక హీస్ మిస్టర్ వరల్డ్ అండి, మిస్టర్ యూనివర్స్, రైట్, సారీ, మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్, సారీ, మిస్టర్ వరల్డ్. సో తను ఎప్పుడు అలా మిస్టర్ వరల్డ్ అని చెప్పి ఎప్పుడు అహంకారంగా తను బిహేవ్ చేయలేదండి. హీ బికమ్ అ వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్ అండ్ వెరీ స్వీట్ హార్ట్. మేము వర్క్ చేసినప్పుడు నేను బై మిస్టేక్ నేను తను కొట్టాను తప్పించి తను మాత్రం నేను ఎప్పుడు కొట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన అబ్బు రవి గారు. అంటే కొన్ని డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి మీరు హార్ట్లో మీరు ఫీల్ అవుతారు. అలాగ ఒక పర్టికులర్ డైలాగ్ చెప్పి నేను అలాగా డబ్బింగ్లో నాకు అలా కంటతోడు వచ్చేసి నాకు ఏడుపు వచ్చింది సార్.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అంత మంచి ఆపర్చునిటీ వచ్చి నాకు అంత మంచి ఛాన్స్ ఇచ్చారు నాకు అటువంటి డైలాగ్ చెప్పడానికి కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి లిరిక్స్ రాసిన రామ్జోగే శాస్త్రి గారికి, శ్రీమణి గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, భాస్కర్ భట్ల గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ రామ్జోగే శాస్త్రి గారు, మా మదర్ ఫేవరెట్ సాంగ్ బజరంగ బలి. ఆమెకి అసలు ఆ లిరిక్స్ విని ఆవిడ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ నా ఫేవరెట్ సాంగ్, మన ఫేవరెట్ సాంగ్ మనది తర్వాత వస్తుంది అది. అండ్ ఈ సినిమా ఒక డిఫరెంట్ విధానంగా ప్రమోట్ చేశామండి. సాంగ్స్ని ఒకటిగా రిలీజ్ చేసుకుంటూ వచ్చాం. సో ఫస్ట్ మేము ఈ సాంగ్ సితారా అనే సాంగ్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళామండి. అండ్ ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద గెస్ట్స్ అండి హూ లాంచ్డ్ అవర్ ఆల్బమ్. మహేష్ బాబు గారు అండ్ సమాంత అండ్ అనిరుద్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ రవితేజ గారు అండ్ మురుగదాస్ గారు. ఈ ఐదుగురికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. మాకు చాలా హెల్ప్ చేశారు మా సినిమా ప్రమోట్ చేసుకునే దాంట్లో, చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రకుల్, మామూలుగా మేము ఫ్రెండ్స్ అండి. సో తనతో యాక్ట్ చేస్తానండి, రకుల్తో యాక్ట్ చేస్తామని చెప్పి అలానే ఉంది. బట్ వన్స్ వి స్టార్టెడ్ యాక్టింగ్, నేను వి స్టార్టెడ్ మూవీ చేస్తున్నప్పుడు వి బికెమ్ రియలీ క్లోజ్ ఫ్రెండ్స్. షీఈస్ వండర్ఫుల్ పర్సన్, షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. అండ్ ఇప్పుడు షీఈస్ యాక్చువల్ మూవీలో తను ఒక అథ్లీట్ ప్లే చేస్తుంది. ఇప్పుడున్న కాంటెంపరీ హీరోయిన్స్లో ఒక అథ్లీట్ అంటే నమ్మసక్యంగా అనేది రకుల్ ఒకటే. సో రకుల్ రన్నర్. So thank you so much. And Rakul, you've been a great support for when I'm doing dance sequences because you're being really sportive. Thank you so much, Rakul. And Anusuya garu deenlo oka special song chesarandi avada. So thank you so much, Anusuya garu. You've been a very nice person and very warm hearted. Maaku eppaina me energies drop avutuna Chota gariki baga inspiration ichi ayanaki baga help chesaru. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ యాక్చువల్గా నాకు గెలుపు గురించి నాకు ఒక కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి. ఆయన ఏమన్నారంటే ఇలాగ నేను అవార్డు గెలిచానండి అంటే, అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటారా, కానీ ఓటమి తగిలినప్పుడు ఎవరైతే నీ చుట్టూ ఉంటారో అప్పుడు నీకు తెలిసి వస్తుందో ఏం గెలుచుకున్నావో ఏం గెలవలేదు అని. నా ఇంతకు ముందు సినిమా అంత గొప్పగా ఆడలేదని, కానీ నా చుట్టూ సపోర్ట్గా నిలుస్తుంది మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి మీరు నన్ను ఇంతగా ప్రేమించేందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు 2 years ఏం గెలుచుకున్నారా అంటే నేను మిమ్మల్ని గెలుచుకున్నాను, అది చాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గెలుపుకి ఓటమికి నాకు పరిచయం చేసిన మా మదర్కి ఐ లవ్ యూ సో మచ్ అమ్మా. అండ్ మా పిన్నికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. లవ్ యూ ఆల్.